మాజీ సైనిక వెల్ఫేర్ అసోసియేషన్లో పేరుకే పరిమితం కాకుండా ఆయా అసోసియేషన్లలో ఉన్న సభ్యులకు మేలు చేకూరేలా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ వివి రెడ్డి పిలుపునిచ్చారు. మంచి పనులు చేయడం వల్ల ఆయుష్ పెరుగుతుందన్నారు. మాజీ సైనికులు ఐక్యంగా ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులనైనా అధిగమించవచ్చన్నారు. విశాఖ సిటీ నరవలో రాష్ట్రీయ సైనిక బోర్డు నిధులతో నిర్మించిన మాజీ సైనిక సంక్షేమ సంఘం అదనపు భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సైనిక కుటుంబాలను ఉద్దేశించి ప్రసంగించారు. సైనిక సంక్షేమ శాఖను ఎలా వినియోగించుకోవాలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సైనిక సంక్షేమ శాఖ పనితీరుకు కేంద్ర ప్రభుత్వం నుంచి బంగారు పథకంతో పాటు అవార్డులు కూడా లభించాయని ఆయన గుర్తు చేశారు. యుద్ధంలో కానీ టెర్రరిస్ట్ కానీ పనిచేస్తూ చేసిన వాళ్ళమే మనం అందరం ఇక్కడ. కానీ ఈరోజు మనం ఒక అసోసియేషన్ నుండి ఫామ్ చేసుకుంటూ గవర్నమెంట్ నుండి కానీ మన సొంతంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఇంకా మనం ఎన్నో డిమాండ్స్ ప్రొటెక్ట్ చేస్తున్నాం. కానీ మనతోటి పాటే ఉండి కార్యనిర్వహణలో వీరుగతి ప్రాప్తి చెందిన వాళ్ళు ఎంతో మంది సోదరులు ఉన్నారు. కృష్ణ భగవానుడు యుద్ధంలో చనిపోయిన వాళ్ళను హెవెన్కి తీసుకెళ్తారు, స్వర్గానికి తీసుకెళ్తారని అంటారు. కానీ ఆ వెనుక మిగిలిపోయిన ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో, కొంతమంది చిక్కిపోయిన ఫ్యామిలీస్ చాలా ఉంటాయి. నేను ప్రతి జిల్లాలో పర్యటన చేస్తున్నప్పుడు కొన్ని ఇళ్లకు వెళ్ళి వాళ్ళని కలుస్తూ ఉంటాను. ఆ పరిస్థితులు చూస్తుంటే అత్త మామగారు తప్పుల అయితే చిన్న పాపలాగా ఉండేవాళ్ళు. మనం ఈ రోజుల్లో మన పిల్లలను చదివించాలని 30 సంవత్సరాలకు కూడా మనం ఆడపిల్లలకు పెళ్లి చేయట్లేదు. కానీ మన వీరులకి ప్రాప్తి చెందిన జవాన్లు ఇళ్ళకెళ్తే 22 సంవత్సరాల వయసున్న పాపలు ఒక బాబుని పట్టుకొని అక్కడ ఉండటం, అక్కడ సమాజం వాళ్ళ మీద ఒక రాబందులాగా ఉండటం, అత్త మామలే కాదు వాళ్ళ తమ్ముళ్ళు అన్నయ్యలు కూడాను ఈ అమ్మాయి పెడితే ఈ పెన్షన్ మనకి దొరకదే అని ఇంకొక పెళ్లి చేసుకునేవారు. సో ఫ్యామిలీస్ని కూర్చోబెట్టి వాళ్ళు పెళ్లి చేయాలి, మళ్ళీ మీరు ఆపొద్దని చెప్పడం, ఇలాంటివి జరుగుతూ ఉంది. కానీ అందుకని మనల్ని భగవంతుడు ఈరోజు ఇక్కడ 2 చేతులు 2 కాళ్ళతోటి సహీ సలామత్ ఫౌజ్లో 17 సంవత్సరాలు 15 సంవత్సరాలు 36 సంవత్సరాలు, నేను 36 సంవత్సరాలు చేశాను. మనందరం చక్కగా బయటకు వచ్చాము. కానీ మన కర్తవ్యం ఫస్ట్ మనం అసోసియేషన్స్ ప్రెసిడెంట్స్ ఇలా ఉండి మా అసోసియేషన్ 500 మంది ఉన్నారు, 10,000 మంది ఉన్నారు అంటే దానికి అర్థం ఏంటి? మనం సోదరులు ఎవరైతే వీరుగతి ప్రాప్తి చెందారో, లేకుంటే మనతోటి పాటు సైనికుల్లో మన వృత్తిలో పనిచేసి బయటకు వచ్చారో వాళ్ళకి మనం అండగా ఉండలేకపోతే మన అసోసియేషన్స్కి ఏమీ అవసరం లేదు. కేవలం మనం ఫ్యూచర్లో రాజకీయ నాయకులు అవుతాము అన్న ఆశలతోటి వాళ్ళని చేయడం అంటే ఇది వేస్ట్. సో మళ్ళీ కోరుతుంది ఏంటంటే అందరినీ ఈ వీరుగతి ప్రాప్తి చెందిన వాళ్ళ ఫ్యామిలీస్ కానీ, వారు డిసేబుల్డ్ వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళు కానీ మన సమాజంలో మన మధ్యనే ఉంటున్నారు. మనం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటే ఇట్స్ ఆఫ్ నో యూస్. మన కర్మను బట్టి కార్మిక్ ఇదని ఉంటుంది రిజల్ట్, ఏ రిలీజియన్లో అయినా సరే. మనం ప్రస్తుతం ఏమి కర్మలు చేస్తామో దాన్ని బట్టి మన ఆయుష్ పెరుగుతుందంటారు. మన పిల్లల మీద వాటి ఎఫెక్ట్ ఉంటుందని చెప్తుంటారు, గ్రాండ్ చిల్డ్రన్ మీద కూడా ఉంటుందని చెప్తారు చాలామంది. అలా అయితే మనం ప్రజలకు ఎంత సేవ చేయగలుగుతాం దాన్ని చూసుకొని, ఆ ప్రజల్లో మనం అందరికీ చేయలేం, ప్రజని మొత్తానికి మన ప్రక్కన ఒక్క కుటుంబానికైనా చేయగలమా? ఫస్ట్ మనము మన సోదరి మండలి చేసిన తర్వాత కెన్ వి సెలెక్ట్ 1 ఫ్యామిలీ, అట్లీస్ట్ మాజీ సైనికుల ఫ్యామిలీస్ని మనం సెలెక్ట్ చేసుకొని వీళ్ళకి మనం వాళ్ళ బాగోగులు చూడగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే, ప్రస్తుత సమాజంలో నేను బయటకు వచ్చిన తర్వాత 2018లో ఫైనల్గా ఒక సివిలియన్ లాగా, అంటే మాజీ సైనికుడిగా ఉండడం చూశాను. అప్పుడు సివిల్ సమాజాన్ని ఎక్కువ చూడడం వల్ల, లేకపోతే మనందరిలాగానే
సెలవులకు రాగానే ఓ 10 మంది ఫ్రెండ్స్ని కలవడం, చుట్టాలను కలవడం, దాంతో మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉండేవాడు. ఇప్పుడు మారుతున్న పరిణామాలు చూస్తుంటే మన వాల్యూ సిస్టమ్ ఇప్పుడు 25 సంవత్సరాలు ఎలా ఉందో అలా లేదు. ఇప్పుడు మనకు ఒక స్థలం ఉందంటే దాన్ని కాపాడుకోవడం ప్రాబ్లం అయిపోయింది. పొలం ఉంటే దాన్ని ఎవడు కబ్జా చేస్తాడో అన్నట్లు అయిపోయింది. డబ్బులుంటే ఎవడు మనల్ని దీన్ని మోసం చేస్తాడో అన్నట్లు అయిపోయింది. ఇవాళ కూడా 2 విడోస్ని కలిసి వచ్చాము ఉదయం, ఒకటి కంచెలపాలెంలో, ఇంకో చోట. వాళ్ళకు కూడా మనం చెప్తుంది ఇది, మీ అన్నదమ్ములు చెప్పినా సరే మీ డబ్బును మాత్రం వాళ్ళ చేతికి ఇవ్వద్దు, ఏ విధంగా వీటిని మీరు కాపాడుకోవాలి. సో అది కాకుండా ఇలా జరిగినప్పుడు వేరు వేరు కులాలు, మతాలు, పొలిటికల్ పార్టీస్లో డివైడ్ అయి ఉన్నాము. సమాజం అలా ఉంది. మనలో కూడా మనందరికీ ప్రతి ఒక్కళ్ళకు హక్కు ఉన్నది. మన రిలీజియన్, మన కాస్ట్ ప్రాక్టీసెస్ కానీ, మన రిలీజియస్ ప్రాక్టీసెస్ కానీ, లేకుంటే మనము ఒక పొలిటికల్ పార్టీలో ఉండడం కానీ మనందరికీ హక్కు ఉంది. అవన్నీ చేయడం కూడా మంచిది. మన కల్చర్కి మనం రూట్ అయి ఉంటే మన వాల్యూ సిస్టమ్ బాగుంటుంది. కానీ ఒక మాజీ సైనికులుగా మనం వచ్చినప్పుడు వీటన్నిటికీ పరిగణనలో తీసుకోకుండా మన కాస్ట్ కానీ, రిలీజియన్ కానీ ఏదైనా మనం ఒక సైనికులం, భారత సైనికులం అన్న నినాదంతో ఉంటూ, ఆ భావనతో ఉంటూ మనందరం మనం ప్రతి ఒక్కరి కోసం ఉన్నాము, ప్రతి ఒక్కరం మన అందరి కోసం ఉన్నామని ముందుకు సాగితే మనకి మంచిదని, ఒకరికొకరు తోడుగా ఉంటే మనం ఈ సొసైటీలో, ఈ సమాజంలో ఎదగలుగుతాం. అదర్వైజ్ ఏకాకులాగా ఉండిపోయి మన కోసం కేవలం మనకు వచ్చే దారు డ్రింక్స్ కోసం మన దగ్గరికి వచ్చేవాళ్ళు, వాళ్ళని దూరంగా పెట్టుకొని మనం ఇప్పుడు నిన్న కూడా ఒక శ్రీకాకుళంలో ఎగ్జాంపుల్ ఇస్తూ ఉన్నా. ఐ థింక్ ఇక్కడ కూడా 2021లో వచ్చాను ఫస్ట్ టైం నేను. అప్పుడు కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. నేను కొత్తగా 21లో వచ్చినప్పుడు డిపార్ట్మెంట్కు కృష్ణా జిల్లాలో ఒక ప్రాబ్లం వచ్చింది. ఒక మాజీ కృష్ణా గుంటూరు బోర్డర్లో ఒక మాజీ సైనికుడిది కొంత పొలం, భూమి మిగతా వాళ్ళు ఆక్యుపై చేశారు. నేబర్ చేస్తే రెవెన్యూ వాళ్ళు కూడా ఆయనకు సపోర్ట్ చేయడం మొదలెట్టారు, డబ్బులు ఇస్తే చేయడం మొదలెట్టారు. అప్పుడు ఆయన ఎలా బయటకు రాగలిగాడంటే, ఒక దాదాపు 100 మంది మాజీ సైనికులు ప్లెకార్డ్స్ పట్టుకొని ఆయనకు సపోర్ట్గా నుంచోవడం, పొలం దగ్గర నుంచున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచున్నారు. అప్పుడు వదలక తప్పలేదు వాళ్ళు. అలానే చాలా చోట్ల గుండాయిజం అవి కూడా అవుతున్నాయి. 2-3 చోట్ల జరిగినప్పుడు చంద్రశేఖర్ కానీ మిగతా జిల్లాల్లో కూడా కొంతమంది సపోర్ట్కి వచ్చారు. విశాఖపట్నంలో అదేంటి తగరపోల్స్ దగ్గర, దానికి దగ్గరలో జరిగినప్పుడు కూడా మనం పోలీస్ డిపార్ట్మెంట్ని ఎదిరించకుండా వాళ్ళతోటి ప్రాపర్గా, మేనర్ఫుల్గా వాళ్ళతోటి మాట్లాడుతూ మనకు ఒక స్ట్రెంత్ ఉందని చూపించగలిగే విధానం కూడా ఉంది. అరిస్తేనే కాదు, మీ పోలీస్ స్టేషన్ ఇది చేస్తాము, డిఎస్పీ మనం చేస్తామని కాకుండా వాళ్ళతోటి మన లైజన్ పెంచుకొని చేసుకోవడం చాలా అవసరము. అలా అయితేనే మనం ఈ సమాజంలో ఎదగలుగుతాం. విశాఖ జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి పి చంద్రశేఖర్, వెటరన్ ఇండియా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్, న్యాయవాది రాంబాబు, నరవ మాజీ సైనిక సంక్షేమ సంఘ గౌరవాధ్యక్షుడు పి వరహాలరాజు, అధ్యక్షుడు గల్లా దేముడు తదితరులు ప్రసంగించారు. కేంద్ర సైనిక బోర్డు మొన్నటి వరకు 12,000 పర్ ఇయర్, అంటే నెలకి 1,000 రూపాయలు ఒక చైల్డ్ కి, 2 పిల్లలు పర్ ఫ్యామిలీకి 2 పిల్లలు ఆథరైజ్. ఇప్పుడు దాన్ని డబల్ 24,000 చేశారు. సిమిలర్లీ మ్యారేజ్ గ్రాంట్ 50,000 ఉండేది 2 పిల్లలకి, బోత్ ఓన్లీ ఫర్ గర్ల్స్, నాట్ ఫర్ బాయ్స్. ప్రతి ఫ్యామిలీకి 50,000. ఇప్పుడు దాన్ని డబల్ చేసి 1,00,000 రూపాయలు చేశారు. సో డేట్ ఆఫ్ మ్యారేజ్ నుంచి 180 రోజుల లోపల ప్లీజ్ లాస్ట్ మినిట్ వరకు మీరు వెయిట్ చేయొద్దు. చాలా ప్రాబ్లమ్స్ నాకేట వస్తుంది, 5వ నెలలో 6వ నెలలో వచ్చేసి సార్ డేట్ ఆఫ్ మ్యారేజ్ రాంగ్ వేసాను, కార్డులో ఒక డేట్ ఉన్నది, ప్రాక్టికల్ ఇంకో డేట్ ఉన్నది, తిథుల ప్రకారంగా నేను వేసాను, అది యాక్సెప్ట్ చేయట్లేదు చెప్పేది. ఆల్మోస్ట్ 4 or 5 కంప్లైంట్స్ ఉన్నాయి. కేంద్ర సైనిక బోర్డు, రాజ్య సైనిక బోర్డు కూడా దానికి ఏం చేయలేకపోతే, ఎందుకంటే సాఫ్ట్వేర్ జనరేటర్ కాబట్టి దానికి అవ్వట్లేదు. సో డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ. 1 lakh rupees మీరు టైంకి వచ్చేసి టైంకి చేస్తే ఇప్పుడు మై ప్రామిస్, నేను మా టీం సైనిక్ బోర్డ్ విశాఖపట్నం విల్ డూ ఇట్. సార్ ఈరోజు ఈవినింగ్ ఆఫీస్కి వస్తారు. డెడికేటెడ్ వాట్సాప్ నంబర్ ఫర్ జిల్లా సైనిక్ బోర్డ్ విశాఖపట్నం ఓపెన్ చేస్తాం.
మార్నింగ్ 10 o'clock టు ఈవినింగ్ 5 o'clock. ఆ వాట్సాప్ నెంబర్ మీద మీ సర్వీస్ నెంబర్, ర్యాంక్, నేమ్, క్వైరీ 2 లైన్లో రాయండి. నేను నా పర్టికులర్ సెక్షన్ పంపిస్తాం. 48 గంటల లోపల దానికి రిప్లై వస్తుంది. మీరు సాటిస్ఫై కాకపోతే యూ కెన్ ప్లీజ్ అప్రోచ్ మీ. నర్వ మాజీ సైనిక సంక్షేమ సంఘ కార్యదర్శి గవర పైడిరాజు అధ్యక్షతన జరిగిన వేడుకలో విశాఖ, అనకాపల్లి జిల్లాల నుంచి విచ్చేసిన 18 మాజీ సంక్షేమ సంఘాల అధ్యక్ష కార్యదర్శులను అభినందిస్తూ బ్రిగేడియర్ వివి రెడ్డి జ్ఞాపికలు అందజేశారు. సైనిక సంక్షేమానికి పాటుపడుతున్న పలువురును సత్కరించారు.